మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటి? క్షణం కూడా ఆగదు నా మనసు అబ్బా నిన్ను చూస్తే బావా. వామ్మో. P for ప్రతిరోజు నీ మీద నా ప్రేమ ఎక్కువవుతూనే ఉంది ప్రదీప్ బావా. అబ్బా నువ్వు కూర్చోవా. R for రోగం వచ్చిన వాళ్ళకైనా పిచ్చి తగ్గుతుంది కానీ నీ మీద ఆలోచన మాత్రం తగ్గదు ప్రదీప్ బావా. అబ్బా E for ఇప్పటికీ ఎప్పటికీ నా మదిలో నిరూపం ఉంటుంది బావా. ఏంటో చెప్తుండు డ్రెస్కి నువ్వు చెప్పిన దానికి ఏమీ సూట్ అవ్వలే. S for సంతోషం సగం వరం హాయిగా కబుర్లు చెప్పు ప్రదీప్ బావా. సంతోషం సగం వరమా సగం బలమా? సగం వరం. వరమా? రొటీన్ గా ఎందుకులే బావా. నువ్వు వచ్చావా మరదలా. S for సరిగమను పలికి నాలో సెగ పుట్టిస్తున్నావు ప్రదీప్ బావా. మరదలి మాటల్లో మందారం జారిందే కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే పువ్వుల చినుకులే. మరదలి మాటల్లో మందారం జారిందే కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే పువ్వుల చినుకులే. మరదలి మాటల్లో మందారం జారిందే కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే పువ్వుల చినుకులే. మరదలి మాటల్లో మందారం జారిందే. ఈ హడావుడిలో మర్చిపోయా మా సుబ్బారావు మొన్నే లండన్ వెళ్ళొచ్చాడు. అది ఫ్రీగా ఆఫీస్ ట్రిప్ లే అంత సీన్ లేదు. సో లండన్ వెళ్ళొచ్చాడు ఆఫీస్ ట్రిప్ మీద. ఇంటికి తిరిగి రాగానే వాళ్ళ ఆవిడని అడిగాడు, హే నేను ఫారినర్ లా కనిపిస్తానా అన్నాడు. ఫారినర్ లా కనపడడం ఏంటండి అని. మళ్ళీ ఒక గంట తర్వాత హే నేను ఫారినర్ లా కనిపిస్తానా అన్నాడు. మీకు పిచ్చి పట్టిందా మీరేంటి ఫారినర్ లా కనిపించాడు అన్నాడు. అదేంటోనే అక్కడ ఎక్కడికి వెళ్ళా ఫారినర్ ఫారినర్ అన్నారు వాళ్ళు. సో మీరు ఎప్పుడైనా టూర్లు ప్లాన్ చేయడం ఎందుకు ఏమిటి ఎవరితో? గోవాకు పోయి మంచిగా బీర్లు గిర్లు ఆగి మంచిగా ఎంజాయ్ చేసి. గీర్లు అంటే బీర్లు దాని తర్వాత గీర్లు అన్నావు. నాకు ఫస్ట్ తెలుసు రెండోదే తెలియదు గీర్లేంది అంటే కొత్త వచ్చినాయి అవి. సభలో పోసుకుంటారా? ఈ నోట్లో పోసుకున్నా సభలో పోసుకుంటారు. ఎవరితో వెళ్తావు ఎందుకు వెళ్తావు? ఫ్రెండ్స్ ఏ ఓన్లీ బాయ్స్? ఓన్లీ బాయ్స్. ఓన్లీ బాయ్స్. హాయ్ ప్రదీప్, Hello. ఐమ్ శ్రేయ. నేను మళ్ళీ ట్రిప్ కి ఎక్స్ప్రెస్ స్టార్ దగ్గర రావాలనుకుంటా. ఎందుకంటే నీతో సెల్ఫీ దిగి డాన్స్ చేయొచ్చు కదా. మీరు ఎక్కడుంటారు? మా ఇంట్లో ఉంటా. అదే ఎక్కడుంటది ఆ ఇల్లు అని? హస్నాపూర్. గ్యారంటీ నువ్వు టూర్ వచ్చినట్టేలే. ఇంత దూరం వచ్చావు కాబట్టి అలిసిపోయి ఉంటావు. కూర్చోమ్మ తర్వాత దిగుదాం. వాటికన్ సిటీ వెళ్తాను. ఆవిడెవరు? వాటికన్ సిటీ వెళ్తాను. అక్కడ అమ్మాయిలు ఎవరు ఉండరు కదా, అబ్బాయిలంతా నా వెంటే పడతారు. అక్కడ అమ్మాయిలు ఉండరా? ఉండరు, అందుకే. ఎందుకు ఏమైంది వాళ్ళకి? నేనున్నా కదా అందుకే. బాగా చెప్పారు. ఆవిడ ఒక్కరికే అర్థమైంది. రాకెట్ తీసుకొని అంతరిక్షానికి వెళ్ళి పిస్సు కొట్టి ఎలా ఉందో చూసుకొని సెల్ఫీ దిగేసి వస్తాం. సరే ఇప్పుడు ఫోటో ఏం తీస్తావా డౌట్ వస్తుందా? అంత దూరం వెళ్ళాక మొత్తం తీయాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. దీని గురించి మనం విశ్లేషించిన తర్వాత తీవ్రంగా. ఒక కెమెరా తీసుకొని బ్యాంకాక్ వెళ్ళి ప్రదీప్ చేయించుకునే మసాజ్ సెంటర్ కి వెళ్తా. అక్కడ ప్రదీప్ మసాజ్ చేయించుకుంటున్నాడా లేదా ఇంకేమైనా చేయించుకుంటున్నాడా అని కనిపెడతా. ఏ స్కూల్ అమ్మా నువ్వు?
కాలేజ్. కాలేజా? ఇంట్లో అందరిని అడిగానని చెప్పి నేను యుగాండా వెళ్తాను, ఎందుకంటే అక్కడ మన అన్న వాళ్ళు, ఫ్రెండ్స్, తమ్ముళ్ళు అందరు ఉంటారు కదా. ఊరాల్ ఫ్రెండ్స్ నెట్వర్క్. నీకు ఉగాండా ఫ్రెండ్స్ ఏం మాట్లాడుకుంటారు మీరంతా? యోయో యోయో అదేం భాష? యో. సరే ఇప్పుడు నేను ఉగాండా నుంచి నీతో మాట్లాడుతున్నా, నాతో మాట్లాడు. హలో హలో యోచో. చైనా వెళ్ళి ఒక అబ్బాయిని లవ్ చేస్తా, అక్కడ వాడు బ్రేకప్ చెప్తే వాళ్ళంటూనే వేరే వాడిని చూసుకోవచ్చు కదా. ఏ అందరు ఒకేలా ఉంటారన్న అక్కడ? మా తల్లే ఇక్కడ ఎవడో బతికిపోయాడు అయితే. యుఎస్ కి వెళ్తాను ఎందుకంటే అక్కడ అందరూ చెడ్డీలు మిడ్డీలు వేసుకొని తిరుగుతారు కాబట్టి. ఏం చేస్తా? చూడడానికి వెళ్తాను. అక్కడ దాకా వెళ్ళి చూసి వచ్చేస్తావా? నా లవర్ తో చైనా వెళ్ళి అక్కడ తనకి హెయిర్ కి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చేయించి తన గ్రౌండ్ పైన హెయిర్ వచ్చేలా చేస్తా. ఏంటి భయ్యా వీళ్ళ థాట్స్ ఇలా ఉన్నాయి? ఎక్స్ప్రెస్ వాళ్ళ షోకి వచ్చి ప్రదీప్ తో డాన్స్ చేస్తా. డెఫినెట్ గా షూర్. అదే మీకు టూరా? ఏం చేస్తుంటారు మీరు? చదువుకుంటా, 10th డిప్లొమా ఫైనల్ ఇయర్. మరి 10th ఎప్పుడు చదువుతారు? 2 years చదువుతా. 2 years అయితే వస్తుందా? వెరీ గుడ్, అయిపోద్దాం ఇంకో 2-3 years లో. గోవా వెళ్తా, అక్కడైతే బియర్ 40 రూపీస్ కే దొరుకుతుంది కదా. ఇక్కడ ఎంత దొరుకుతుంది? 95. అయ్యా ఆంటీ ఇది విన్నారా? మా గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ డాడీ ఊరు వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తా. ఏ బయట కాపలాగుంటావా? బయట మా ఫ్రెండ్ పెడతా. ప్రదీప్ తో కలిసి ఫారెన్ టూర్ వెళ్ళి వచ్చేటప్పుడు ఒక చిన్న కోతి వెంట తీసుకొస్తా. నేను వచ్చాక ఆల్రెడీ మళ్ళీ అదెందుకు? నువ్వు తీసుకొచ్చిన కోతి. ఏంట్రా ఇలా ఉన్నారు? ఒక్కడు కూడా తిన్నగా లేడేంట్రా? మోదీ గారితో విదేశయాత్రకి వెళ్ళి ఓకే, విదేశయాత్రకి వెళ్ళి అక్కడ తెల్లోని చూసుకొని సెటిల్ అయిపోతా. ఆయన తెల్లడం ఎందుకు? నువ్వు మామూలు విడిగా వెళ్ళొచ్చుగా. ఆయన చాలా పనుల్లో ఉన్నాడు పాప. ఆయన ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నాను? చాలా డిక్లో కూర్చొని పోతా. ఆయన విదేశాల కారులో వెళ్ళడమ్మా, ఫ్లైట్ లో సీట్లో లేకపోతే పైన కూర్చుంటావా? అవును, వెనక సైడ్ ఖాళీ ఉంటుంది అక్కడ. సౌదీకి పోయి ప్రదీప్ కి భార్యను వెతుకుతా. వచ్చేటప్పుడు కాస్త ఇసకూడదేవా? నేను కూడా యుఎస్ కి వెళ్తా. నువ్వు కూడా వెళ్తావమ్మా? కలిసి వెళ్తే వీడికి వెళ్తారా? అక్కడ కిస్ చేసినా మనం ఎవరు పట్టించుకోరు కదా, పార్క్ కి వెళ్ళే డబ్బులు కూడా మిగులుతాయి. ఇక్కడ కూడా చెప్పకుండా చేస్తే ఎవరు తెలియదు. పట్టించుకుంటారు కదా ఇక్కడైతే, అక్కడైతే ఎవరు పట్టించుకోరు కదా. అవునమ్మా, ఇక్కడ మూతికి ఇన్ఫెక్షన్లు వస్తున్నాయని పట్టి. హాయ్ ప్రదీప్ బ్రో. హాయ్ బ్రో. నేను సమంతను తీసుకొని స్విట్జర్లాండ్ వెళ్ళి అక్కడి నుంచి ప్రదీప్ కి కాన్ఫరెన్స్ కాల్ కలుపుతా. నేనేం చేయను? నాగ చైతన్యతో నాగాలాండ్ వెళ్ళనా? ఫోన్ చెప్పి ఎలాగని చెయ్యి. నేను ఇంగ్లాండ్ వెళ్తాను, ఎందుకంటే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ, నాకు తగ్గట్టు అందమైన వాళ్ళు ఉంటారు కాబట్టి. కరెక్ట్, అక్కడ చలిగా ఉంటుంది, వాయిస్ ఇంకా పోతే. కానీ మీరు పాట పాడతారా? అందగాడా అందాలన్నీ అందుకోరా, అల్లుకోరా గిల్లుకోరా, అందాలన్నీ నీకెరా. మహేష్ బాబుతో ట్రిప్ కు వెళ్తా, పక్క రూమ్ లో ఉంటా, బోరు కొడితే అవుటింగ్ కి వెళ్తా. ఆయన ఉంటున్నాడా పక్క రూమ్ లో? ఇప్పుడు ఇంతకీ ఆయన నువ్వు పక్క రూమ్ లో ఉండి నువ్వు అవుటింగ్ వెళ్ళడానికి ఆయన ఎందుకమ్మా తీసుకెళ్ళ? పక్క రూమ్ లో ఉన్నాడనే వెళ్ళాను నేను అవుటింగ్. నేనైతే యుఎస్ వెళ్తా, ఎందుకంటే ఎందుకు? ఎందుకంటే అక్కడ ఎందరైనా పెళ్లి చేసుకోవచ్చు కదా, ఎప్పుడైనా విడాకులు ఇవ్వచ్చు వాళ్ళకి, అందుకనే. అదేమన్నా భోజనమా? ఎప్పుడు పడితే అప్పుడు చేస్తూ ఉన్నాడు. ఇక్కడైతే కుదరదంట అమ్మా. అవును, ట్రై చేసే పెద్ద ప్రాబ్లం వద్దు, భారతదేశం చాలా మంచిది కదా. అంతే, దేశం మాత్రమే మంచిది అంటావు నువ్వు.
నేను అండమాన్ దీవులకు వెళ్తాను ఎందుకంటే అండమాన్ దీవులకి వెళ్తావా? అండమాన్ దీవులకి వెళ్ళి ఆది మానవులతో మాట్లాడతావా? అక్కడ జైలు డిఫరెంట్ గా ఉన్నాయంటే ఒకసారి నేను వెళ్ళి ప్రదీప్ చూసేసి వస్తాను. కారాగారం అను. కారాగారం. అండమాన్ దీవులకు వెళ్ళి కారాగారాలు చూస్తా చెప్పు. అండమాన్ దీవులకు వెళ్ళి కారాగారం చూస్తాను నేను ప్రదీప్. నువ్వు క్రైమ్ న్యూస్ చెప్పడానికి బాగుంటుంది మను. అయితే తీసుకొని వెళ్తావా? అదేదో క్యాండిల్ లైట్ డిన్నర్ అడిగినట్టు అడిగింది అండమాన్ దీవులు. నేను ఇంగ్లాండ్ కి వెళ్తా, అక్కడ ఫిలిం షూటింగ్స్ చూస్తా. ఎందుకంటే అక్కడ ఇంగ్లీష్ ఫిలిమ్స్ లో సెన్సర్స్ ఉండవు. టీవీలో చూస్తే అంత కిక్ ఉంటే డైరెక్ట్ గా చూస్తే ఇంకెంత కిక్ ఉంటుందో. అంటే వాళ్ళు అందరినీ పిలిచి ఆ సీన్స్ బాగుంటాయి కదా ప్రదీప్. నీకు దండం పెడతాను తల్లి. ఇప్పటి వరకు ఫ్యామిలీ మొత్తం చూసే షోగా ఉండేది నాది. నేను లవర్ తో కాశీకి వెళ్తా. కాశిక ఓ అక్కడ ఏదో ఒకటి వదిలేసి రావాలంటారుగా. అక్కడ గంగలో వాడిని తోసేసి నేను తిరిగి వచ్చేస్తా. నువ్వు వచ్చా. సూపర్, థ్యాంక్ యూ. చాలా వండర్ఫుల్ ఆన్సర్స్ ఇచ్చారు మీరు. నాకే చాలా అద్భుతంగా అనిపించాయి. అసలు రియాక్షన్ రాలేని ఆన్సర్లు ఇచ్చారు మీరు. వెరీ గుడ్. మీరు ఇంత బాగా స్పందిస్తారని నేను అనుకోలే. స్టార్టింగ్ లో సైలెంట్ గా ఉంటే ఏంటో అనుకున్నాను. పోను మాట్లాడితే చాలా వైలెంట్ గా తయారయ్యారు మీరు అంతా. బట్ వెరీ గుడ్.